నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాక్లూరు మండల కేంద్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే విధంగా రూపుదిద్దుకొని ప్రారంభించబడ్డ సర్కార్ స్కూల్ నిర్మాణానికి ₹1,00,00,000 నిధులను విరాళంగా అందజేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల సోదరుడు మహేష్ బిగాల. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ. టోకెన్ కలిగి ఉన్న వారినే లోపలికి అనుమతించిన ఎక్సైజ్ సిబ్బంది. పారదర్శకంగా నిర్వహించిన లక్కీ డ్రా. నవీపేటలో దొంగల బీభత్సం. యథేచ్ఛగా సిల్వర్ మర్చెంట్ షట్టర్ ను కట్టర్ తో కట్ చేసి చొరబడ్డ దొంగలు. 10 లక్షల విలువ చేసి ఆభరణాలు చోరీ. రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. భయాందోళనలో వ్యాపారస్తులు. వివిధ నేరాలతో జైళ్లకు వెళ్లి శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల్లో మార్పు కోసమే జైళ్ల శాఖ కృషి చేస్తోందని డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా వెల్లడి. వారికి స్వయం ఉపాధి అందిస్తూ పూర్తి మార్పు తీసుకొస్తున్నామని పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో వెల్లడి. అంగరంగ వైభవంగా మొదలైన భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. గ్రామాలయం నుంచి కొండపై చేరుకున్న శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామివారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ బిగాల మహేష్ గుప్తా సోదరులు తమ స్వగ్రామంలో తమ తండ్రి జ్ఞాపకార్థం ₹1,00,00,000 సొంత నిధులతో బిగాల కృష్ణమూర్తి కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే విధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారి కృషిని పలువురు కొనియాడారు. మాక్లూరులో తమ తండ్రి గారైన బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ స్కూల్ మరియు తాతగారైన బిగాల గంగారాం ఎంపీపీఎస్ స్కూల్ పేర్లతో పాఠశాలలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎన్ఆర్ఐ మహేష్ బిగాల అన్నారు. స్కూల్ నిర్మాణానికి మహేష్ బిగాల ₹1,00,00,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్ఆర్ఐలు పాఠశాలలను దత్తత తీసుకుని పునర్నిర్మాణానికి ₹1,00,00,000 సొంత నిధులను ఇవ్వటం, పాఠశాల పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని గుర్తు చేశారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి విన్నవించాడంటే ₹4.70 కోట్లు మంజూరు చేశారు. దానికి తోడు తాను విరాళంగా ₹1,00,00,000 అధికారికంగా ఇవ్వటమే కాకుండా మిగతా అభివృద్ధి పనులకు ₹1,50,00,000 వరకు అదనపు నిధులు వెచ్చించడం జరిగింది. రాష్ట్రంలోనే ఒక మంచి పాఠశాలగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది. కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఉండేటట్టుగా 26,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. వీటితో పాటు డైనింగ్ హాల్ మరియు టాయిలెట్లు, కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. పాఠశాల గురించి ముఖ్యంగా మా సోదరుడు చెప్పినట్టు కేటీఆర్ గారితో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడాక మొట్టమొదటిసారిగా అమెరికా ప్రయాణించడం జరిగింది. దానిలో భాగంగా ఎన్ఆర్ఐలందరికీ కూడా పిలుపునిచ్చారు కేటీఆర్ గారు. ఎవరైనా కూడా దాతలు ముందుకొచ్చి మీ స్కూల్ని కానివ్వండి, మీ గ్రామాన్ని కానీ దత్తత తీసుకోండి అని చెప్పి అక్కడే పక్కనే కూర్చున్న నేను వెంటనే లేచి మీ అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండాలంటే నేనే ముందుకు వస్తానని చెప్పేసి మొట్టమొదటిగా నేనే ₹1,00,00,000 డిక్లేర్ చేయడము ఆ రోజు. తర్వాత ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు కంగ్రాచులేట్ చేస్తూ, బ్రదర్ నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి గారిని కలవండి అని చెప్పారు. అలాగే మా సోదరుడితో కలిపి అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి గారిని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మేము ఈ స్కూల్ని మామూలుగా పేరు మార్చడం గురించి కాదు సార్, దీన్ని పునర్నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాము. మీ ప్రభుత్వ సహకారం అవసరం అని చెప్పినప్పుడు వెంటనే అప్పుడు హైదరాబాద్లో మేము మా రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఇనాగ్రేషన్కి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆ స్కూల్ చూశాక
నేను తప్పకుండా ప్రభుత్వంతో సాయం చేస్తాను, కానీ ఈ కార్పొరేట్ స్థాయిలో మీరు కట్టగలుగుతారా అని చెప్పి అడిగారు. సార్, మీకు హైదరాబాద్లో ఏదైతే స్కూల్ ప్రైవేట్ కళాశాల స్కూల్ కట్టామో అదే స్థాయిలో మేము మాక్నూరులో కట్టి చూపిస్తామని చెప్పాము. ఈ రోజు ఈ స్కూల్ని ప్రైవేట్ స్కూల్ హైదరాబాద్ స్కూల్ లాగా కట్టిని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత మాక్లూరు గ్రామానికి మొదటి సర్పంచ్గా మా తాత కీర్తిశేషులు బిగాల గంగారాం పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారని, మా నాన్న కీర్తిశేషులు బిగాల కృష్ణమూర్తి జూనియర్ కళాశాల మంజూరు మరియు కళాశాల నిర్వహణలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా బిగాల మహేష్, మాజీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండగా కేటీఆర్ పిలుపు మేరకు పాఠశాలను దత్తతకు తీసుకుని గ్రామాభివృద్ధికి సహకరించడం చాలా శుభ పరిణామమని అభినందించారు. ఈ సందర్భంగా నేను, మా తమ్ముడు మరియు మా చెల్లెలు అందరం ఇదే పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని, ఈరోజు భావితరాల కోసం మా తమ్ముడు పాఠశాల పునఃనిర్మాణ బాధ్యత తీసుకుని ₹1 కోటి డొనేషన్ ఇచ్చి మా నాన్న సమక్షంలో పనులను ప్రారంభించి ఈరోజు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మాక్లూరు గ్రామాభివృద్ధికి మా కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. పాఠశాలల ప్రారంభోత్సవానికి ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరియు అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ డిఈఓ, ఎంఈఓ, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. తమ్ముడు, రేపు ఇట్లా ఇనాగరేషన్ ఉంది, మీరు రండి, దయచేసి మీతో ఒక రిక్వెస్ట్ అని చెప్పిన. ఏంటన్నా అంటే, ఈ స్కూల్ని దాత మహేష్ బిగాల అని పెట్టండి, బిగాల బ్రదర్స్ అని పెట్టిండు. వద్దు తమ్ముడు, మహేష్ బిగాల అని పెట్టండి, బిగాల బ్రదర్స్ అంటే మళ్ళా నాకే పేరు వస్తుంది, అది న్యాయం కాదు అని చెప్పిన. అయితే ఆయన ఏమన్నాడంటే, ఎవరైనా ఫోన్ చేసి నా ఫోటో పెద్దగా నా పేరు పెద్దగా రాయంటారు, కానీ మరి నిజంగా నువ్వు ఫోన్ చేసి నా పేరే రాయద్దు, మా తమ్ముడి పేరే రాయాలని చెప్తున్నా, ఎంత గొప్ప అనుబంధం అన్నా అని చెప్పి. మరి నిజంగా చెప్పాలంటే మీ గ్రామస్తులందరికీ తెలుసు, వేదిక మీద ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ తెలుసు, మేమెంత ఇద్దరం అన్నదమ్ములాగా ఉన్నాం, ఒక మిత్రులాగా ఉంటాం. మళ్ళీ మళ్ళీ జన్మలో నాకు మహేషే తమ్ముడుగా పుట్టాలి, మా చెల్లెలుగా పుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అందరూ కూడా అన్నదమ్ములు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి. మేము మీ గ్రామస్తుల నుంచి మాకు ఎంతైతే రెస్పాన్స్ వస్తుందో మేము కూడా అంతే రెస్పాన్స్తో సంతోషంతో మేము కూడా ముందు వస్తాం. మరి గుడి ఇనాగ్రేషన్ రోజు ఒక్క పిలిపించిన మేము గ్రామస్తులందరూ ఊరేగింపుగా రావాలి, అందరు రావాలని చెప్తే మంచి పసుపచ్చ చీర కట్టుకొని మంగళారతులు పెట్టుకొని బ్రహ్మాండంగా తరలి ఊరంతా గదిలో వచ్చారు. లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మద్యం షాపుల లక్కీ డ్రా కొనసాగింది. ఎక్సైజ్ అధికారులు పక్కడబందీ ఏర్పాట్లు చేపట్టారు. టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. అయితే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం నిజామాబాద్ నగర శివారులోని భారతీ గార్డెన్లో లాటరీ పద్ధతిలో వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సైజ్ పాలసీ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 2786 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కో షాపు వారిగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపునకు ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫోటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారిని లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భారతీ గార్డెన్తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీస్ బందోబస్తును పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలను అనుసరిస్తూ లైసెన్స్ ఫీజు రూపేణ నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా కొనసాగింది. కార్తీక మాసం మన ఆధ్యాత్మికత, సేవ, సత్సంకల్పాల ప్రతీక అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి పూజ, దీపారాధన మన మనస్సును శాంతింపజేసి సమాజంలో సానుకూల మార్పుకు దారి తీస్తోందని ఆయన తెలిపారు. నగరంలోని శంభుని గుడిలో పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దంపతులు ప్రత్యేక పూజ, అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆ పరమశివుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కార్తీక మాసం మన ఆధ్యాత్మికత, సేవ, సత్సంకల్పాల ప్రతీక అని అన్నారు. ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి పూజ, దీపారాధన మన మనసును శాంతింపజేసి సమాజంలో సానుకూల మార్పుకు దారి తీస్తోందని ఆయన తెలిపారు. శంభుని గుడి మన ఇందూరుకు ఆధ్యాత్మిక కేంద్రం అని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణ, పరిసరాల అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని అన్నారు. కొబ్బరికాయ పండ్ల రసాలు అయిపోతే దేవుణ్ణి కడగండి. शक्करतो राकस मांगुष्व तस्मै मै परभुजा नमस्ते अस्वादाय नतताय विष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तवदन्वने पठिते रस्मनो हेति रस्मान्तक्त विश्वदादो हिरिस्तावरे अस्मिन् देहितं नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकालिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. తమకు వచ్చిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఎవరు తీసుకున్నారో తెలియదని ఆన్లైన్లో తమ డబ్బులు తీసుకున్నట్లు చూపిస్తోందని రుద్రూరు మండల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రుద్రూరు మండలానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తాము ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నామని, డబ్బులు కూడా వచ్చాయని, అయితే బిల్లుల కోసం వెళితే ఆన్లైన్లో డబ్బులు తీసుకున్నట్లు చూపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మొత్తం 14 మందిని వెళ్లి చూడగా ఆన్లైన్లో తమ డబ్బులు ఎవరో తీసుకున్నట్లు తెలిసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కాంట్రాక్టర్ను అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని, తద్వారా కొంతమేర అతనిపైనే అనుమానం వస్తోందని బాధితులు తెలిపారు. తమ 14 మందికి చెందిన సుమారు 70 లక్షల రూపాయలు మాయమయ్యాయని, దీనిపై జిల్లా కలెక్టర్తో పాటు తమ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్య తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. సులిమన్ నగర్ గ్రామము, రుద్రూరు మండలము. మేము ఇవాళ ఇక్కడ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాము. మేము 2 నెలల నుంచి తిరుగుతున్నాము. మాది బిల్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాము డబుల్ బెడ్రూమ్ గురికి. అయితే మా పేరు మీద ఆల్రెడీ డబ్బులు ఎవరో లేపేశారని తెలిసింది. మరి ఆ డబ్బులు ఎవరు లేపారో, ఎవరు తీసుకున్నారో మాకైతే తెలియదు. కానీ మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. పోచారం గారు కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దేశాయి బీడీ యాజమాన్యం తమ అడ్డదారిలో చేస్తున్న దోపిడీని నిలిపివేయాలని, 10 సంవత్సరాల నుండి చేసిన 1000కి 10 రూపాయలు తిరిగి కార్మికులకు చెల్లించాలని టీయూసీఐ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఏ రంగంలో లేని విధంగా తక్కువ పడ్డ ముడి సరుకులు తొట్టి నింపడం కేవలం బీడీ పరిశ్రమలోనే చూస్తున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలోని దేశాయి బ్రదర్స్ డివిజన్ ఆఫీస్ ముందు బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్, దేశాయి బ్రదర్స్ యాజమాన్యం ఇల్లీగల్గా 1000 బీడీలకు 10 రూపాయలు బలవంతంగా తినుబండారాలను అంటగడుతూ అమ్ముతున్న దాన్ని వ్యతిరేకించారు.
దేశాయి యాజమాన్యం చట్ట వ్యతిరేకంగా కార్మికులను ఆర్థికంగా 10 రూపాయల చొప్పున కోట్ల డబ్బును దోపిడీ చేయటం దారుణమని అన్నారు. బీడీ పరిశ్రమలో బీడీలు చేయించకుండా తినుబండారాలను అమ్మడం ఏ కార్మిక చట్టాలు దేశాయి యాజమాన్యంకు అనుమతించాయని వారు ప్రశ్నించారు. కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడీ చేస్తామంటే సహించేది లేదని అన్నారు. దేశాయి యాజమాన్యమే కాకుండా ఏ బీడీ కంపెనీ అయినా సరే కార్మికులపై తమ బుద్ధి ప్రదర్శించి ఆర్థిక దోపిడీకి పాల్పడితే సహించేది లేదని అన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో ఏ రంగంలో లేని విధంగా తక్కువ పడ్డ ముడి సరుకులు తుట్టి నింపడం కేవలం బీడీ పరిశ్రమలోనే చూస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా దేశాయి బీడీ యాజమాన్యం తమ అడ్డదారిలో చేస్తున్న దోపిడీని నిలిపివేయాలని 10 సంవత్సరాల నుండి చేసిన 1000కి 10 రూపాయలు తిరిగి కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కొనసాగింపుగా ఇది మొదలే అయింది. ఇక దీన్ని కొనసాగించు ఆఖరికి కార్మికుల విజయం చెందేంత వరకు విజయం సాధించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో ఈరోజు నిజంగా నువ్వు దోపిడీదారువి కాకపోతే, నువ్వు నిజాయితీ పరుడు అయి ఉంటే ఈరోజు కార్మికులను ఎందుకు ఆపావు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామానికి వెళ్ళి ఏకదారులను అడ్డం పెట్టుకొని ఈరోజు కార్మికులను రాకుండా గ్రామాన గడపన తిరిగి కార్మికులను భయం పట్టించి ఈరోజు రాకుండా కార్మికులను ఆపినావు. అయినప్పటికీ కూడా కార్మికులు ఎక్కడ తగ్గకుండా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయానికి, శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి నడుం బిగించి ఈరోజు దేశాయి డివిజన్ ఆఫీస్ ముందు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రానున్న కాలంలో విద్యారంగ సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తామని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాగం తిరుపతి అన్నారు. యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన మహాసభలు అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాధం తిరుపతి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత 3 రోజుల నుండి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను విజయవంతంగా నిర్వహించుకోవటం జరిగిందని అన్నారు. ఈ మహాసభలలో 14 తీర్మానాలను ఆమోదించడం జరిగిందని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలైన స్కాలర్షిప్, ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయుటకై బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం, బకాయిల విడుదలకు, సంక్షేమ హాస్టల్లో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఉద్యమ కార్యాచరణ ఈ మహాసభల వేదికగా రూపొందించుకోవటం జరుగుతోందని తెలిపారు. రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. అదే రకంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రథమ మహాసభలలో ఎన్నికైన నూతన రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా తాటికొండ రవి, రాష్ట్ర కార్యదర్శిగా తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వంగూరు వెంకటేశ్వర్లు, రేణుక, మాలోత్ రాజేష్ నాయక్, గణేష్, పెద్దిసూరి, మిట్టపల్లి తిరుపతి, నాగేష్, వెంకట్, పరశురాములు, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా మధు, గీతాంజలి, రవి, ప్రశాంత్, జగన్, నాగరాజులతో మొత్తం 17 రాష్ట్ర ఆఫీస్ బేవర్స్ మరియు రాష్ట్ర కమిటీ 45 మందితో ఎన్నుకోవటం జరిగిందని తెలిపారు. 3 రోజుల పాటు మహాసభలకు సహకరించినటువంటి మీడియా పెద్దలకి మరియు ప్రత్యక్ష పరోక్ష సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 3 రోజుల మహాసభకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల నుండి 218 మంది విద్యార్థి ప్రతినిధులు, అందులో 48 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవ్వడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొన్న సమస్యల మీద, దేశంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్ఈపీ మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం కోసం 45 మందితో నూతన రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ దోపిడీ పైన, అదేవిధంగా నిజామాబాద్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ సమస్యల పైన, అదేవిధంగా అనేక విద్యారంగ సమస్యల వల్ల మన ముందు అవపడతా ఉన్నాయి. ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం కోసం ఈ కమిటీ పనిచేస్తూ ఉన్నది. దాంతోపాటుగా 18 తీర్మానాలలో ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీల దోపిడీ కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి పిల్లలకు ఉచిత విద్య అయితే ఏమున్నది, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అయితే ఉన్నది, మెస్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ, మధ్యాహ్న భోజనానికి కానీ, ఈ అన్ని సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం కోసం 45 మంది నూతన రాష్ట్ర కమిటీ ఎన్నుకున్నట్టుగా మీడియా ద్వారా తెలియజేస్తాము. నా పేరు మాధవ తిరుపతి, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్రంలో రిటైర్ అయిన పెన్షనర్ల బెనిఫిట్స్ ఇంతవరకు అందలేదని జీపీఎఫ్
GISతో పాటు మిగతా బిల్లుల బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని SGPAT జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ డిమాండ్ చేశారు. ప్రతి నెల 700 కోట్ల రూపాయలతో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ప్రతి నెల బకాయిలను విడుదల చేయటం లేదని ఆయన విమర్శించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షనర్ల అన్ని బకాయిలు విడుదల చేయాలని SGPAT ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా SGPAT జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షనర్ల అన్ని బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల అనేక రకాల బకాయిలు రాకపోవడంతో అప్పులు తీర్చలేక అనారోగ్యాల పాలై పెన్షనర్లు హార్ట్అటాక్ ఆత్మహత్యలకు గురవుతున్నారని ఆయన అన్నారు. 2024 సంవత్సరంలో రిటైర్ అయిన 8,972 మందికి 13,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని చెల్లించకుండా కాలం గడుపుతున్నారని, దీంతో పెన్షనర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలతో గతంలో జరిగిన చర్చలలో ప్రతి నెల 700 కోట్ల రూపాయలతో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ప్రతి నెల బకాయిలకు నిధులు విడుదల చేయటం లేదని ఆయన విమర్శించారు. జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తమపై దృష్టి సారించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘాల బాధ్యులు బన్సీలాల్, రాజేందర్, శంతన్, ఉమాకాంత్, శంకర్ గౌడ్, పూర్ణచంద్రరావు, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, గృహ నిర్మాణాలు కావచ్చు, వేరువేరే ఆశలతో వేరువేరే అవసరాల కోసం వాళ్ళు అప్పులు తెచ్చుకున్నారు. రకరకాల పద్ధతుల్లో డబ్బు సమకూర్చుకుని ఉన్నారు. అవన్నీ చెల్లించాల్సిన సందర్భంలో పెన్షనర్లు అంతా ఆందోళనలో ఉన్నారు. అప్పులు చేసి ఉన్నారు. అప్పుల ఒత్తిడి మేరకు కొందరు గుండె పోటులో మరణించి ఉన్నారు, లేదా ఆత్మహత్యలు చేసుకునే మార్గంలో పట్టారు. వీళ్ళందరి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అన్ని సంఘాలు ఐక్యంగాను వ్యక్తిగతంగాను వేరువేరుగాను ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మొండిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల పట్ల శ్రద్ధ వహించి వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బెనిఫిట్స్ని విడుదల చేయాలని చెప్పేసి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. నవిపేటలో అర్ధరాత్రి వేళ దొంగలు బీభత్సం సృష్టించారు. బాసర ప్రధాన రహదారిపై ఉన్న వైష్ణవి సిల్వర్ దుకాణంలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. నవిపేట మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో బాసర ప్రధాన రహదారి గల వైష్ణవి సిల్వర్ మర్చెంట్ షాపు షట్టర్ను గుర్తు తెలియని దుండగులు ఎలక్ట్రిక్ కట్టర్తో కట్ చేశారు. లోనికి చొరబడ్డ దొంగలు ముందుగా సీసీ కెమెరాలపై స్ప్రే చేశారు. అనంతరం 6 కిలోల వెండి, తులం బంగారం దొంగిలించారు. చోరీ అయిన ఆభరణాల విలువ సుమారు 10 లక్షలకు పైగా ఉంటుందని షాపు యజమాని నాంపల్లి పవన్ కుమార్ వెల్లడించారు. షట్టర్ పగలగొట్టిన విషయం తెలుసుకున్న యజమాని పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి, నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ పరిశీలించి దుకాణ యజమాని వద్ద వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ తెల్లవారుజామున దుండగులు వైష్ణవి సిల్వర్ మర్చెంట్ షట్టర్ను కట్ చేసి 6 కిలోల వెండితో పాటు 1 తులం బంగారం దోచుకెళ్లారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. దొంగతనం జరుగుతున్నప్పుడు చూసిన కొద్ది మంది 100కు డయల్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనాలు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇస్తే సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. దుండగులు మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానం ఉందని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసే నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పోలీస్ సిబ్బంది కొరతతో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పై అధికారులు స్పందించి మహారాష్ట్ర బోర్డర్ అయిన నవీపేట మండలానికి పోలీస్ సిబ్బందిని పెంచాలని స్థానికులు కోరారు. నవీపేట మండలంలో మండల హెడ్ క్వార్టర్లో నిన్న అర్ధరాత్రి ఒక షట్టర్ని దాన్ని బ్రేక్ చేసి వెళ్ళి ఒక వైష్ణవి సిల్వర్ మార్కెట్లో దొంగతనం అనేది జరిగింది. మన సీసీటీవీ ఫుటేజ్లో అది ప్రకారం చూస్తే బైక్ మీద 3 వ్యక్తులు వచ్చి మాస్క్లు వేసుకొని ఆ షట్టర్ని కటింగ్ చేసుకొని అందులో ఉన్న సిల్వర్ ఆర్నమెంట్స్ దాదాపు 6 కేజీల సిల్వర్ ఆర్నమెంట్స్ 1 తులం బంగారం వరకు చోరీ జరిగింది. మన క్లూస్ టీం కూడా విజిట్ చేసింది. మేము కూడా కొన్ని బృందాలుగా మేము టీమ్స్గా కూడా డివైడ్ అయినాము. మనకు సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం. మహారాష్ట్రకు సంబంధించిన గ్యాంగ్గా మేము అనుకోవడం జరుగుతుంది. టీమ్స్ కూడా దాని మీద వర్కౌట్ చేస్తుంది.
ఈ ఏదైతే పవన్ షాప్లో వైష్ణవి డెవలప్మెంట్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు బేస్ మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం. థ్యాంక్ యూ. బ్లూ కోటు పెట్రోల్ కారు డైలీ తిరుగుతుంది. నిన్న కూడా బ్లూ కోట్ ఉంది, పెట్రోల్ కారు ఉంది, అలా తిరుగుతూనే ఉంది. పెట్రోలింగ్ తిరుగుతాం. మన మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల యాక్సెస్ ఈజీగా ఉంటుంది మనకి. ఇటు బాసరా ధర్మాబాద్ నుంచి ఈజీగా మహారాష్ట్ర గ్యాంగ్ వచ్చి చేసినట్టు. అంటే మనకి సీసీ కెమెరాలు లేకపోవడం కూడా ఒక ప్రాబ్లం. సీసీ కెమెరాలు కొంతవరకు ఉన్నాయి, కొంతవరకు నాట్ వర్కింగ్ ఉన్నాయి. సీసీ కెమెరాలు మళ్ళీసారి కూడా పబ్లిక్ అందరికీ అవేర్నెస్ తెచ్చి సీసీ కెమెరాలు కూడా ఇంకెక్కువ ఇన్స్టాల్ అయ్యేటట్టు చూస్తాం. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఆ ఇద్దరు సోదరులు పసితనంలో ఆ స్కూల్లోనే అక్షరాలు దిద్దారు. అక్కడనే వారి విద్యాబుద్ధులకు అడుగులు పడ్డాయి. కాలక్రమేణా ఒకరు రాజకీయవేత్తగా, మరొకరు ఎన్ఆర్ఐగా స్థిరపడ్డారు. అయితే తమను ఉన్నత స్థితికి తీసుకువచ్చిన సరస్వతి నిలయం శిథిలావస్థకు చేరడంతో చలించుకుపోయారు. ఇక స్కూల్ రూపురేఖలు మార్చాలనుకున్న వారి తపనతో ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా తయారు చేశారు. మాక్లూరు మండల కేంద్రానికి చెందిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆయన సోదరుడు ఎన్ఆర్ఐ బిగాల మహేష్ గుప్తలు మాక్లూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక జడ్పీ హై స్కూల్లో విద్యాభ్యాసం కొనసాగింది. వారిలో ఒకరు రాజకీయాల్లో, మరొకరు విదేశాల్లో స్థిరపడ్డారు. కాలక్రమేణా స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో చలించిపోయిన బిగాల సోదరులు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన స్కూల్ భవనాన్ని అధునాతనంగా నిర్మించేందుకు సంకల్పించారు. దానికి తోడు గత ప్రభుత్వ మంత్రి కేటీఆర్ పిలుపుతో సొంత ఊరి స్కూల్ అభివృద్ధికి వారు ముందుకొచ్చారు. ఇక నిర్మాణం పూర్తయి కార్పొరేట్కు ధీటుగా అధునాతన హంగులతో అందుబాటులోకి వచ్చింది. రాజకీయాల్లో బిగాల గణేష్ గుప్తా గతంలో 2 పర్యాయాలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆయనకు సొంత ఊరుపై మమకారం మాత్రం తగ్గలేదు. అందుకు పదవులు ఉన్నా లేకున్నా సేవా కార్యక్రమాలు చేపడుతూ స్కూల్ నిర్మాణానికి ₹1 కోటి అందివ్వడమే నిదర్శనమని చెప్పక తప్పదు.
వరంగల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భాజా భజంత్రీలు, భారీ భక్తజన సందోహం మధ్య శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారు గ్రామాలయం నుంచి కొండపైకి చేరుకున్నారు. భీమ్గల్ మండల కేంద్ర శివారులో కొండల నడుమ ప్రకృతి రమణీయతతో అలరారే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. శ్రీ లక్ష్మీ నరసింహుని కార్తీక మాస బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమవగా 12 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం తొలి రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను గ్రామాలయం నుంచి ఊరేగించారు. మంగళహారతులు, ముత్తైదువుల బోనాలు, బాజా భజంత్రీలతో, కోలాట ఆటలతో గ్రామాలయంలో గల స్వామివారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించిన పల్లకిలో వేద మంత్రోచ్చారణల మధ్య లింబాద్రి గుట్టపైకి తరలించారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా శ్రీవారి ఎదుర్కోలు, కళ్యాణం, ధ్వజారోహణం, గిరి ప్రదక్షిణం, తులసి వివాహం, జాతర, రథోత్సవం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే రథోత్సవానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు గ్రామాలయం నుంచి బయలుదేరిన శ్రీవారు సాయంకాలం 6 గంటలకు కొండపైకి చేరుకున్నారు. అశేష భక్తజన సందోహం మధ్య గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని కొండపైకి చేర్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చుతూ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోందని కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య అన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ హాస్టల్ విద్యార్థులకు మెనూ ఛార్జీలు పెంచినట్లు ఆయన తెలిపారు. కమ్మర్పల్లి మండలం కస్తూర్బా గాంధీ పాఠశాలలో 15 లక్షలతో మంజూరైన డైనింగ్ హాల్, బాత్రూమ్స్, సీసీ పనులకు ఏఎంసీ చైర్మన్ పాలపు నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంకట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకట బుచ్చన్న, మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. ఈ సమస్యలపై స్పందించిన సునీల్ రెడ్డి పాఠశాల అభివృద్ధి కోసం 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు మెనూ ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. అలాగే మౌలిక వసతుల కల్పన, పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కస్తూరిబా స్కూల్లో డైనింగ్ హాలు, బాత్రూములు అండ్ సీసీ పనులను ప్రారంభించడం జరిగింది. ఇట్టి పనుల కొరకు మరి కస్తూరిబా స్కూల్ను మరి సందర్శించిన సందర్భంలో మరి సుల్లన్న బాల్కొండ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి ముత్యాల సునీల్ కుమార్ గారు ఈ స్కూల్కు రావడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను గమనించి మరి పిల్లలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అని చెప్పి గమనించినటువంటి సుల్లన్న మరి ఈ స్కూల్కు 15 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగింది. మరి ఆ మంజూరు చేసినటువంటి పనులను ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. చౌట్పల్లి కోటిలింగేశ్వరుని కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయ 14వ వార్షికోత్సవం సందర్భంగా అనేక మంది భక్తులు స్వామివారి దీక్షను స్వీకరించి నియమనిష్టలతో పూజలు చేశారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో హనుమాన్ల భక్తుల వంశీయులు గంగాప్రసాద్ దీక్షితుల ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిన శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా జాతర బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాలు 25వ తేదీ శనివారం మొదలై నిత్య పూజలు అందుకుంటూ 27న సోమవారం శివపార్వతుల కళ్యాణ వేడుకను ఆలయ ప్రధాన అర్చకులు గంగాప్రసాద్ భువన దీక్షితులు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా జరిపించారు. ఈ జాతర కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివపార్వతుల కళ్యాణ వేడుకను వీక్షించి పరవశించిపోయారు. గుడి నిర్మాణం జరిగి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా 120 మందికి పైగా దీక్ష స్వీకరించి పసుపు రంగు దుస్తువులు ధరించి ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మహిళలు పసుపు రంగు కండువాలు కంకణాలు ధరించి మొదటి రోజు నుండి అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాన అర్చకుల కుటుంబ సమేతంగా ఈ జాతర ఉత్సవంలో పాల్గొని పల్లకీ సేవ, యజ్ఞ యాగాలు, కళ్యాణం, జాతర నిర్వహించారు. సహకారంతో వారి యొక్క సభ్యుల సహకారంతో మన శివదీక్ష స్వాములంతా కూడా వారి యొక్క సహాయ సహకారంతో మాతలు దాదాపు 55 మంది వారు కూడా మాతలు శివ సేవకులు మరి అనేక విధాలుగా సేవలు ఇక్కడ చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మరి ఘనంగా అనుకున్న సమేత ఉమాపార్వతి కోటికేశ్వర స్వామి కళ్యాణాన్ని 14వ కళ్యాణం మరి ఈ దేవాలయం నిర్మాణం 2012 నుండి కొత్త నిర్మాణం చేయడం జరిగింది. పూర్వం నుండి మా తాతలు ముత్తాతలు వంశపారంపర్యంగా ఈ స్వయంభూలింగేశ్వర స్వామి కోటిలింగేశ్వర స్వామి గారికి ధూపదీప నైవేద్య పూజలు చేయడం జరుగుతుంది. మరి 2012 సంవత్సరంలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు విద్యారణ్య భారతి హంపిపీఠ మహాసంస్థానాధీశ్వరుడు మరియు శ్రీ 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 సంతులు మాధవానంద సరస్వతి స్వామి గారు వారి కళకవలముల చేతుగా ఈ యొక్క ఆలయ ప్రతిష్ట జరిగి ఈరోజు 14 సంవత్సరాలు మరి ఈరోజు కార్తీక మాసం సోమవారం సందర్శించి సందర్భంగా మరి స్వామివారు సద్గురు మాధవానంద సరస్వతి స్వామి గారు వచ్చి వివిధ నేరాలతో జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించిన ఖైదీలు వారి మార్పు కోసం జైళ్ల శాఖ కృషి చేస్తోందని ఆ శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధి అందిస్తూ వారిలో పూర్తి మార్పు కోసమే జైళ్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు, మహిళా ఖైదీల కోసం కుట్టు మిషన్లు, ఇతర స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకును జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఎవరో ఒకరు తెలుసో తెలియకో నేరాలకు పాల్పడతారని, అందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధిస్తోందని ఆమె అన్నారు. జైలు శిక్షకు గురైన ఖైదీలు వారిలో సత్ప్రవర్తన వచ్చిన వారిని, విడుదలైన వారికి ఉపాధి కోసం ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పురుషులకు పెట్రోల్ బంకులతో పాటు మహిళా ఖైదీల కోసం కుట్టు మిషన్లు, ఇతర స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇందుకు గవర్నర్ అనుమతి కావాలని, ఒక సందర్భంలో గవర్నెన్స్ ఆమోదం కోసం తాము వెళ్ళినప్పుడు ఖైదీలను విడుదల చేస్తున్నారు కానీ వారిలో సత్ప్రవర్తన రావటం లేదని ప్రస్తావించినప్పుడు ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఖైదీలకు అవకాశం కల్పిస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని తాను చెప్పడం జరిగినట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని విడుదలైన ఖైదీలు సద్వినియోగపరచుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎం రిటైల్ బీపీసీఎల్ శ్రావణ్ కుమార్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పర్సన్ వెల్ఫేర్ తెలంగాణ అధికారి మురళీబాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పర్సన్ వరంగల్ రేంజ్ అధికారి సంపత్, సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. చాలామంది ప్రిజనర్స్కు ఒక మోర్ దెన్ 200 ప్రిజనర్స్కు మేము ప్రీమెచ్యూర్ రిలీజ్ చేసాం. వాళ్ళు గుడ్ బిహేవియర్ వల్ల వాళ్ళకు యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ లా ప్రీమెచ్యూర్ రిలీజ్ చేసాం. ఆ రిలీజ్ చేసిన ముందు గవర్నర్ గారి అప్రూవల్ కావాలి ఆ రిలీజ్కి. సో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ గారు అడిగారు, మీరు అంతా వదిలేస్తున్నారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళు సొసైటీలో మళ్ళీ క్రైమ్ చేస్తారు కదా, మళ్ళీ దానికి మీరు ఏం చేస్తారు? సో మేము చెప్పాము, ఇలాగ మాకు ఉన్నప్పుడు స్కిల్ నేర్పిస్తాము, ఎడ్యుకేషన్ ఇప్పిస్తాము, వెళ్ళిన తర్వాత కూడా ఫుల్ అవుట్లెట్స్ ఉన్నాయి.
సో చెప్పారు మళ్ళీ దాని మీద మీరు రెమిషన్ ఇచ్చిన తర్వాత ప్రీమెచ్యూర్ రెమిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లోపల నుంచి ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు ఇవ్వండి, దెన్ ఓన్లీ నేను రిలీజ్ చేస్తాను. సో వచ్చిన తర్వాత ఏ రోజు మేము వాళ్ళకు రిలీజ్ చేసాము, సేమ్ రోజు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాము. ఎంతమందికి తెలుసా? 73 మెంబర్స్కు ఇంక్లూడింగ్ విమెన్. మాకు ఒక పెట్రోల్ బంక్ ఉంది వేర్ ఓన్లీ విమెన్ దానికి రన్ చేస్తారు. సో గవర్నర్ గారికి చెప్పిన తర్వాత హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ 73 మెంబర్స్ వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి ప్రిజన్ నుంచి బయటకు వచ్చి అది ఆలోచన చేయడానికి లేదు. ఆ రోజు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకొచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే మాకు ఎక్కడ మేము ఫ్యూయల్ అవుట్లెట్ ఓపెన్ చేసాము BPCL వాటెవర్ నేషనల్ ఆయిల్ కంపెనీస్తో, అక్కడ మాకు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే కల్తీ ఉండదు, కరెక్ట్ అమౌంట్ ఇస్తారు అని ఒక గుడ్ విల్ కూడా ఉంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధలతో భర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత 4 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగటంతో భార్య దూరంగా ఉంటోంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన AR కానిస్టేబుల్ జీవన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన 37 ఏళ్ల రేకులపల్లి జీవన్ రెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని SP కార్యాలయంలో AR కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత 10 సంవత్సరాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన చందనతో వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలు ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య చందన భర్త జీవన్ రెడ్డికి దూరంగా ఉంటుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన జీవన్ రెడ్డి కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామ శివారులోని రాధా సత్సంగ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న SP రాజేష్ చంద్ర, ASP చైతన్యారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మున్సిపల్ కార్మికురాలు మృత్యువాత పడింది. బోధన్ మున్సిపాలిటీలో స్లీపర్గా పనిచేస్తున్న నాగమణి విధులకు వెళ్తుండగా అంబేద్కర్ చౌరాస్తా వద్ద సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన RTC బస్సు ఆమెను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నాగమణిని సహచరులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆకస్మిక మరణంతో మున్సిపల్ సిబ్బంది, ప్రజా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అకాల వర్షాలతో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు నిండా మునిగారని RSP నగర కన్వీనర్ కఠారి రాములు అన్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని మద్దతు కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లాలో చాలా చోట్ల కోతలు మొదలై వరి ధాన్యాన్ని ఆరబెట్టడంతో అకాల వర్షానికి తడిసి ముద్దయిందని, దీంతో రైతులను ఆదుకోవాలని రివల్యూషనరీ సోషల్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా RSP నగర కన్వీనర్ కఠారి రాములు మాట్లాడుతూ చేతికొచ్చిన పంటలను కోతలు కోసి ఆరబెట్టిన సమయంలో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి మొద్దయిందని అన్నారు. దీంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. వెంటనే ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. దేశానికి వెన్నెముక రైతు అని, రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వాలు రైతులకు ఇలాంటి సమయంలో న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వం ధాన్యం ఆరబెట్టుకునేందుకు రేకుల షెడ్లను లేదా గోదాములను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ రఫీఉద్దీన్, సయ్యద్ రఫీద్, సయ్యద్ సలీం, గోపాల్ సింగ్, శివ తదితరులు పాల్గొన్నారు. మరి షరతులు లేకుండా కొని రైతులకు వారం రోజుల డబ్బులు ఇవ్వాలి. బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటికి గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ ఇవ్వలేదు. వెంటనే దీనికి గోదాములు ఏర్పాటు చేయాలి. వీళ్ళకు వరి తడిసిన దానికి
షరతులు లేకుండా. ఎందుకంటే ఇప్పుడు షరతులు ఏమైతే తడిసింది, మేము అంతా తూకం తీస్తాం, ఇంత 5 కిలోలు తీస్తాం, 6 కిలోలు తీస్తాం అంటున్నాం. ఏ 6 కిలోలు కానీ ఏది కానీ ₹1 తక్కువ లేకుండా, ఏ తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేసి గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకొరకంటే రైతులు నష్టపోయిండు. రైతులే దేశానికి వెన్నుముక అని చెప్పిన గవర్నమెంట్, అందరూ వెన్నుముక, రైతే వెన్నుముక అని చెప్పిన వారికి రైతులకి ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు పట్టించుకోవడం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాక్లూరు మండల కేంద్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే విధంగా రూపుదిద్దుకొని ప్రారంభించబడ్డ సర్కార్ స్కూల్ నిర్మాణానికి ₹1 నిధులను విరాళంగా అందజేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల సోదరుడు మహేష్ బిగాల. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ. టోకెన్ కలిగి ఉన్న వారినే లోపలికి అనుమతించిన ఎక్సైజ్ సిబ్బంది. పారదర్శకంగా నిర్వహించిన లక్కీ డ్రా. నవీపేటలో దొంగల బీభత్సం. యథేచ్ఛగా సిల్వర్ మర్చెంట్ షట్టర్ను కట్టర్తో కట్ చేసి చొరబడ్డ దొంగలు. 10 లక్షల విలువ చేసి ఆభరణాలు చోరీ. రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. భయాందోళనలో వ్యాపారస్తులు. వివిధ నేరాలతో జైళ్లకు వెళ్లి శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల్లో మార్పు కోసమే జైళ్ల శాఖ కృషి చేస్తోందని డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా వెల్లడి. వారికి స్వయం ఉపాధి అందిస్తూ పూర్తి మార్పు తీసుకొస్తున్నామని పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో వెల్లడి. అంగరంగ వైభవంగా మొదలైన భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. గ్రామాలయం నుంచి కొండపై చేరుకున్న శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.